థ్యాంక్ యూ సార్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అస్సలు అస్సలు చప్పట్లు. వెరీ గుడ్, వెరీ గుడ్. మార్నింగ్ మనం ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక 2 గంటల్లో మనం ప్రోగ్రామ్ని పూర్తి చేసేసుకుంటాం. దీనికి ముందు మనకి ఎవరెవరైతే ఉదయం మనకు జ్ఞానాన్ని ఇచ్చారో వాళ్ళని చక్కగా సన్మానించుకుందాం. ఓకేనా? తాడిపత్రి నుంచి రంగనాథ్ రెడ్డి మాస్టర్, కృష్ణమోహన్ గారు ఇద్దరు స్టేజ్ మీదకి రావాలి. రంగనాథ్ రెడ్డి అన్న, కృష్ణమోహన్ అన్న, గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్స్కి గట్టిగా. వెరీ గుడ్, వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొడదామా? పర్ఫెక్ట్. రండి మేడం, గట్టిగా. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మీ మెసేజ్. థ్యాంక్ యూ సార్. ముందుగా ఇంత అందరికీ, ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన కుటుంబాన్ని ఇచ్చినటువంటి మన గురువుగారైన పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మరి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన కుటుంబాన్ని ఇచ్చేశాడు. నా మటుకు నాకు ఒక అద్భుతమైన కుటుంబాన్ని ఇచ్చేశాడు ఈ ధ్యాన ప్రపంచంలో. మరి ఇలానే ఈ ధ్యానం అనేది లేకోకుంటే నేను ఇక్కడ లైవ్లో ఉండేవాడిని కూడా కాదు. అలానే చాలామంది కూడా. మరి నా జీవితం ఈ ధ్యానం తర్వాత అద్భుతంగా సాగింది. మరి ముఖ్యంగా ఆనంద్తో మా ప్రయాణం చాలా రోజులు జరిగింది. ఒక 100 రోజులు అనంతపురం జిల్లాలో ఉండే దాదాపు 1000 గ్రామాలు ఇంటికి రాకుండా ఒక 50 మంది సభ్యులతో మేము అక్కడే వంటలు చేసుకుంటూ, అక్కడే తినుకుంటూ, అక్కడే ఏ ఊర్లో పడుకుంటూ అంత కష్టపడ్డా మేము ధ్యానం తెలియజేసినది కేవలం 2-3 లక్షల మందికే. 1000 గ్రామాలు తిరిగినా 100 రోజుల్లో 50 మంది కలిసి చేసినా కూడా ఇంటికి పోకుండా అదే ధ్యాన ప్రపంచంలో ఒక 2 లక్షల మందికి, 3 లక్షల మందికి తెలియజేసినాం. కానీ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అంత శక్తిని ఇక్కడ పెడితే దాదాపు ఇండియా అంతా కూడా ఆ కాలంలో ఆ శక్తితో ధ్యాన ప్రచారం చేయొచ్చు. అందులో భాగమే ఈ మన ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాడు. సో థ్యాంక్ యూ ఆనంద్. ఇలా ఇంకా ఈ ధ్యానంలో ఎన్నో అద్భుతమైన సృష్టిస్తూ ఇలాంటి విద్యార్థులందరికీ ధ్యానాన్ని బోధిస్తూ వాళ్ళ జీవితాలు కూడా వెలుగులు నిండి అద్భుతంగా వాళ్ళు జీవించడానికి సహకారం అందిస్తావని ఆశిస్తూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్. ప్రపంచంలో ఉన్న ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థిగా తయారవ్వాలని, అంత విశేషమైన కృషి మనమందరం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క స్టూడెంట్స్ ధ్యాన విద్యార్థిగా, శాకాహారిగా ప్రతి క్షణం ఆనందంగా, ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఆటలాడుతూ పాట పాడుకుంటూ ఆనందంగా జీవించే విధంగా మనకు ధ్యానం ముందుకు తీసుకువెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ప్రతి విద్యార్థులు ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యానం, శాకాహారం, ధ్యానం ఒకటే కాదు, శాకాహారం కూడా కంపల్సరీగా. అందరూ బీ వెజిటేరియన్. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పట్లు కొడతాం ఈ మాస్టర్స్కి. నెక్స్ట్ ఇంకో మాస్టర్స్ ఒంగోలు శ్రీ సిద్ధ నాగేశ్వరరావు గారు, శ్రీమతి వెంకట పద్మావతి గారులకి గట్టిగా క్లాప్స్ తోటి మనం ఇన్వైట్ చేసుకుందాం. ఈ మాస్టర్స్ మన పిరమిడ్ వాళ్ళకి ఎన్ని సేవలు అందిస్తుంటారో చెప్పనలవి కాదు, ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటారో చెప్పనలవి కాదు. వీరిద్దరూ గొప్ప మాస్టర్స్. సో వీళ్ళకి మనం చక్కగా సన్మానం చేసుకుందాం.
గట్టిగా చెప్పట్లు. बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि క్లాప్స్. నిలబడండి. धर्मं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. అండ్ ఈరోజు మన ముందు కొన్ని లక్షల మందికి ధ్యానాన్ని అందించి మరి ఎన్నో యజ్ఞాలను అలవోకగా చేసినటువంటి బ్రహ్మర్షిగా పత్రిజీ నుంచి కొనియాడబడిన జక్క రాఘవరావు సార్, రాఘవరావు సార్ని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే ఈరోజు పిఎంసి ఇంత అభివృద్ధి చెందడానికి కారణం నెల్లూరు సుబ్బారావు గారు. ఈరోజు ఎంతో అద్భుతం పిఎంసి, ఆ అద్భుతానికి ఎన్నో సేవలు అందించిన సుబ్బారావు మాస్టర్ని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానించుకుందాం గట్టిగా చప్పట్లతోటి. గట్టిగా చప్పట్లు కొడతాం ఈ మాస్టర్స్కి. बुद्धं शरणं गच्छामि పర్ఫెక్ట్. గట్టిగా. बुद्धं शरणं गच्छामि థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు F2 సినిమా చూసారా? అరే బాబోయ్, బాహుబలి ఎంతమంది చూశారు? అట్లా కాదు కానీ చూడని వాళ్ళు ఎవరో చేయతండి. బాహుబలి చూడని వాళ్ళు, బాహుబలి చూడని వాళ్ళు ఇంతే. RRR సినిమా, RRR సినిమాలలో చాలా ఫాస్ట్ అనుకుంటా. ఇంతమంది చూసారా? ఓ ఛేదించండి. రీసెంట్గా ఏం సినిమా వచ్చింది? అప్డేట్స్ మామూలుగా లేవుగా. ఎవరు హీరో కల్కిలో? ప్రభాస్. అందరు మీరంతా ప్రభాస్లో అయిపోయినట్టున్నారు ఇక్కడ. ఓకే, వెరీ గుడ్. ఎంత యాక్టివ్గా ఉన్నారు. సినిమా అనేసరికి ఎక్కడ లేని యాక్టివ్నెస్ వచ్చేసింది లోపల నుంచి కదా. అలాగే మన ముందు విజయవాడ నుంచి విచ్చేసిన మన మాస్టర్స్ ఉన్నారు. ఒకసారి స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. రండి సార్. వారి యొక్క మెసేజ్ తీసుకుందాం మనం. దాని తర్వాత మీకు ఒక గొప్ప వీడియో మీకు చూపించబోతున్నాం. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ మెసేజ్ అనంతరం. మీ మెసేజ్ సార్.